మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 356 కింద ప్రెసిడెంట్స్ రూల్ విధించవచ్చు. గవర్నర్స్ రిపోర్ట్ ఉన్నా రిపోర్ట్ లేకపోయినా ప్రెసిడెంట్ కనుక అక్కడ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయింది, రాజ్యాంగబద్ధంగా ఆ రాష్ట్రం నడవట్లేదు అని ఫీల్ అయితే అక్కడ ప్రెసిడెంట్స్ రూల్ పెట్టించవచ్చు అనమాట. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మణిపూర్లో ప్రెసిడెంట్స్ రూల్ విధించారు అని చెప్పి. మనకు తెలుసు రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ మిషనరీ విఫలం అటువంటి ఏంటో, రాజ్యాంగబద్ధంగా రాష్ట్రం నడకపోవటం, రాజ్యాంగ విలువలు అక్కడ పాటించకపోవటం, ప్రజాస్వామ్యబద్ధంగానో శాంతియుతబద్ధంగానో లేదా లౌకిక తత్వం సెక్యులరిజం దెబ్బతినో ఇలా రకరకాలుగా రాజ్యాంగంలో ఇచ్చిన కొన్ని వాల్యూస్ బ్రేక్ చేయడం అనమాట. మనం చూస్తున్నాం గత 2 సంవత్సరాల నుంచి మణిపూర్లో పూర్తిగా హింస చెలరేగుతోంది. అంతేకాదు మణిపూర్లో ఎప్పుడైతే అక్కడ కోర్టు మేతీస్కి కూడా ఎస్టీ స్టేటస్ ఇచ్చే విషయం పరిగణలోకి తీసుకోవాలని చెప్పినప్పుడు మేతీస్కి కుకీస్కి మధ్య చాలా గొడవ అవుతుంది. అక్కడ సీఎం బీరేన్ సింగ్ రీసెంట్గా రిజైన్ చేశారనమాట. అసలు అక్కడ ప్రభుత్వానికి చీఫ్ మినిస్టర్కి మద్దతు కూడా లేదనమాట. రీసెంట్గా చీఫ్ మినిస్టర్ ఒక మీటింగ్ కాల్ఫర్ చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళే సగం మందికి పైగా ఆబ్సెంట్ అయిపోయారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ దిశగా ఆ రాష్ట్రం వెళ్తోంది. పరిస్థితిని అర్థం చేసుకుని అమిత్ షా సీఎంని పిలిచి రిజైన్ చేయమని చెప్పారు. దాంతో బీరేన్ సింగ్ రిజైన్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మణిపూర్లో ఆర్టికల్ 356 విధించారనమాట. అంటే రాష్ట్రపతి పాలన విధించారు. ఒకసారి ఒక రాష్ట్రంలో ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత 3 సంవత్సరాలు అది కొనసాగవచ్చు అనమాట. 1 సంవత్సరం తర్వాత ఎలక్షన్ కమిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి, అక్కడ ఎన్నికలు జరపడానికి పరిస్థితులు సరిగ్గా లేవు అని చెప్పి. సో మ్యాక్సిమం 3 years వరకు కూడా స్టేట్లో ప్రెసిడెంట్స్ రూల్ విధించవచ్చు అనమాట. ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంట్ ఈ ప్రెసిడెంట్స్ రూల్ని అప్రూవ్ చేయాలి. ఒకసారి కేంద్రం అంటే ప్రెసిడెంట్స్ రూల్ పెట్టిన తర్వాత 2 నెలల లోపల అక్కడ ప్రెసిడెంట్స్ రూల్ని పార్లమెంట్ అప్రూవ్ చేయాలి. తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి దాని కంటిన్యూషన్ని అప్రూవ్ చేయాలన్నమాట. అదేవిధంగా 1 సంవత్సరం ప్రెసిడెంట్ రూల్ రాష్ట్రంలో గడిచిన తర్వాత ఎలక్షన్ కమిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి, అక్కడ ఎలక్షన్స్ పెట్టడానికి పరిస్థితులు సరిగ్గా లేవని చెప్పి అప్పుడు 3 సంవత్సరాల పాటు అది కొనసాగే అవకాశం ఉంటుందన్నమాట. ఓవరాల్గా మణిపూర్ పరిస్థితులు చూస్తే ప్రెసిడెంట్స్ రూల్ ఇప్పుడు కాదు 2 సంవత్సరాల క్రితమే విధించాలి. అక్కడ పూర్తిగా హింస, మానవ హక్కుల ఉల్లంఘన, మహిళా హక్కుల ఉల్లంఘన, అంతేకాదు మనం చూసాం మహిళల్ని నేకెడ్ పెరేడ్ చేయించడం, అక్కడ ఒక సెక్షన్ ఆఫ్ పాపులేషన్ ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ని అటాక్ చేయటం, ఈ విధంగా అక్కడ హిల్లీ రీజన్స్లో చాలా ఇష్యూస్ అయ్యాయి. మణిపూర్ ప్రాంతంలో ఇప్పటి వరకు 11 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. మనందరికీ తెలుసు మణిపూర్ ఫ్రాంటియర్ స్టేట్, అంటే మయన్మార్తో బార్డర్ ఉన్న స్టేట్ అనమాట. ఇవన్నీ కూడా చుట్టుపక్కల తెగలు, కలహాలు ఇవన్నీ కూడా ఆ ప్రాంతాన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలు అంటే నార్త్ ఈస్ట్ శాంతియుతంగా ఉంటే ఖచ్చితంగా భారతదేశం శాంతియుతంగా ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ కోసం అక్కడ శాంతి నెలకొల్పడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ మణిపూర్ మాత్రం ఇంకా అగ్నిగుండంలా ఉంది.